నాగార్జున సాగర్ కుడి కాలువ ఆయకట్టు రైతులకు తక్షణమే సాగు తాగునీరు విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. కుడి కాలువ కింద 11 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా 130 టీఎంసీల నికర జలాల హక్కు ఉన్నప్పటికీ రైతులకు నీరు అందటం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పత్తి, మిర్చి, జొన్న, కందులు, మినుములు వంటి ఆరుతడి పంటలకు కనీసం నీటిని విడుదల చేయాలని కోరారు. సాగర్లో నీటి నిల్వలు ఉన్నప్పటికీ కుడి కాలువ రైతులకు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. వెంటనే నీటిని విడుదల చేయకపోతే వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా రైతుల పక్షాన ఉద్యమాన్ని చేపడతామని గోపిరెడ్డి హెచ్చరించారు. శ్రీశైలంలో 176 టీఎంసీలు ఉన్నా సరే ఈ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తెలంగాణలో ఈ 4 ప్రాంతాలకి 4 లిఫ్ట్ల ద్వారా రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన పూతిరెడ్డిపాడు కానీ హంద్రీనివాడు వీటన్నిటికీ కూడా ఈరోజు నీళ్లు వెళ్తా ఉన్నాయి. ఒక్క నాగార్జున సాగర్ కుడి కాలువ ఎడం కాలువలకు మాత్రమే, ఎడం కాలం కూడా వాళ్ళు రిలీజ్ చేసుకుంటారు తెలంగాణ వాళ్ళు, ఒక్క ఈ రెండింటికి మాత్రమే ఇంతవరకు కూడా చుక్క నీరు కూడా ఈరోజు అందించిన పాపాన బాలేదు ఈ యొక్క కూటమి పెద్దలు. ఏం చేయాలి వాళ్ళ రైతులు? ఈరోజు వర్షాలు లేవు, కనీసం పత్తి, మిర్చి లాంటి లేకపోతే జొన్న, కందులు, మినుములు ఇలాంటి పంటలు కూడా పండించుకోవడానికి చిన్నపాటి వర్షం కూడా ఈ ప్రాంతంలో ఇంతవరకు సరైన వర్షం కురిచిన పరిస్థితులు లేవు.